హాయ్ గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చోటీ చోటీ ఫ్యామిలీ స్టోర్ అండి. ప్లీజ్ గాయస్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ నేనైతే ఇప్పుడు చూపిస్తున్నాను మనకి బనానా మిల్క్ షేక్. సో బనానా కట్టింగ్ అయితే చేసి తీసుకుంటున్నాను. సో గాయస్ బనానాలో చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి గాయస్. మనకి డైజెషన్ ఇంప్రూవ్ చేస్తుంది, మనకు స్ట్రెస్ నుంచి రెడ్యూస్ చేస్తుంది, ప్లస్ మెన్షన్ పెయిన్ని కూడా తగ్గిస్తుంది, ఎనర్జీ బూస్టర్ అనమాట. అదొకటి ప్రివెంట్స్ ఎనిమియా అంటే మనకి రక్తహీనతకు కూడా మనకి చాలా ఉపయోగపడుతుంది గాయస్. హెల్తీ వెయిట్ గెయిన్ కూడా అవ్వచ్చు గాయస్. మనకి బ్లడ్ ప్రెషర్ నుంచి కూడా రెడ్యూస్ అనేది లభిస్తుంది, అంటే మనకి బ్లడ్ ప్రెషర్ని తగ్గిస్తుంది అనమాట. సో ఈ విధంగా మనము ఒక్క బనానా డైలీ తినడం వల్ల మనకు ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి. ప్రతిరోజు మధ్యాహ్నం పూట భోజనం చేసిన తర్వాత ఒక బనానా అయితే తీసుకోవాలి. సో మనకు పిల్లలు తినరు కాబట్టి ఈ విధంగా నేను జ్యూస్ చేసి అయితే ఇస్తుంటాను అప్పుడప్పుడు. సో నేను మిక్సీ జార్లోకి 2 బనానాస్ అయితే తీసుకున్నాను కట్టింగ్వి. సో అందులోకి షుగర్ అయితే యాడ్ చేస్తున్నాను. తర్వాత కాచి చల్లార్చిన మస్కతి మిల్క్ని అయితే తీసుకుంటున్నాను. ఐస్ని కూడా అందులోనే వేస్తున్నాను. సో ఇప్పుడు మనం దీన్ని మిక్స్ అయితే చేద్దాము. సో బనానా మిల్క్ షేక్ రెడీ ఫ్రెండ్స్. ఇప్పుడు మనం సర్వింగ్ గ్లాస్లోకి అయితే తీసుకుందాం. ఇప్పుడు బనానాకు పెద్దలు చెప్పిన ఒక మెసేజ్ అయితే ఉందండి. మార్నింగ్ టైంలో తింటే గోల్డ్ అని, ఆఫ్టర్నూన్ టైంలో తింటే సిల్వర్ అని, నైట్ టైంలో తింటే శాండ్తో సమానం అని. సో మట్టితో సమానం కాబట్టి మనం నైట్ టైంలో తినడానికి అవాయిడ్ చేద్దాం. ఎందుకంటే నైట్ టైంలో తిన్నా కూడా మనకి అన్హెల్తీయే. సో ఇచ్చింగ్, నోస్ ఇచ్చింగ్, కోల్డ్ ఇవన్నీ వచ్చేస్తాయి మనకి. సో తినకపోవడం బెటర్. ఇక్కడ నేను ఐస్ క్రీమ్ అయితే వేస్తున్నాను సర్వింగ్ గ్లాస్లో. ఇది సమ్మర్ కాబట్టి యాడ్ చేస్తున్నాను. సో ప్లీజ్ మీరు కూడా సమ్మర్ అయితే ఐస్ క్రీమ్తో ఎంజాయ్ చేయండి. దాంట్లోకి కిస్మిస్లు మన దగ్గర ఉంటే కాజు, బాదం అవి కూడా మనం క్రష్ చేసి వేయొచ్చు. నా దగ్గర లేవు కాబట్టి నేను కిస్మిస్తో గార్నిష్ చేశాను. సో మీకు కూడా నచ్చితే ఈ విధంగా చేసుకొని డ్రింక్ని అయితే ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.